మనం ఎంత ప్రొఫెషనల్‌గా ఉన్నా గానీ, ముఖ్యంగా యాక్టర్స్ విషయంలో రకరకాల ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటారు. అటు ప్రొడక్షన్ గానించి లేదంటే డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో వాటెవర్ ఇట్ ఏదైనా. Yes. అలా మీ లైఫ్‌లో మీకు బాగా హంటింగ్‌గా అనిపించిన సంఘటన గురించి అడిగింది. ఒకే ఒకే ఒకేజన్ అనేది లేదు. ఒక్క ప్లేస్‌లో నాకు చాలా హర్ట్ అయిందండి. నాకు ఇప్పుడు కూడా బాధ ఉంది. ఐ ఫీల్ దట్ ఇండస్ట్రీలో మీరు చెప్పినట్టు అన్‌ప్రొఫెషనలిజం అనేది ఉండకూడదు. ఇప్పుడున్న యంగ్‌స్టర్స్‌లో అది లేదు. ఇప్పుడు మన జనరేషన్‌లో అది లేదు. న్యూ కమర్స్ ఇప్పుడు నేను చేస్తున్న ఈ టీమ్స్‌తో పాటు గానీ, నేను పనిచేసిన ప్రతి టీమ్‌లో అలాంటిది ఎస్. ప్రతి వాళ్ళకి నేను వాళ్ళు కూడా అది ఏదో హెల్తీ స్పిరిట్, ఒక హెల్తీ కాంపిటీటివ్ స్పిరిట్ ఉంది. వాళ్ళు చేశారా, నేను కూడా నా వర్క్‌లో ఇంకా బెటర్ ప్రూవ్ చేసుకోవాలనే హంగర్ ఉంది అండ్ రెస్పెక్ట్ ఉంది. నాకిన్న బెటర్ ఇంకొకరు ఉన్నారంటే వాళ్ళ మీద రెస్పెక్ట్ ఉంది. అది నేను చూస్తున్నాను. అదొక మంచి డెవలప్మెంట్. అందుకే నేను కొత్త వాళ్ళతో పనిచేయడానికి చాలా హ్యాపీ అవుతాను. ఐ లైక్ వర్కింగ్ విత్ యంగర్ జనరేషన్ అండ్ న్యూ ఫిల్మ్ మేకర్స్. బట్ ప్రీవియస్లీ నాకు హర్ట్ అయినది ఇప్పుడు కూడా నేను చూస్తున్నప్పుడు నాకు ఎందుకు ఇలా అని అనిపించేది ఏంటంటే ఇదే, దట్ వై ఈస్ దేర్ అన్‌ప్రొఫెషనలిజం. అంటే ఒక ఆర్టిస్ట్ అవ్వాలంటే లేదా ఒక టెక్నిక్లో ఒక టెక్నీషియన్గా ఒక కళలో ఒకరు ఎదగాలంటే ఎంతో సంవత్సరాలు హార్డ్ వర్క్, ట్రైనింగ్, డెడికేషన్ ఎంతో చేసి పైకి వచ్చి ఉంటారు. అక్కడ దాకా వచ్చి మీరు సడన్గా వాళ్ళని అలా ట్రీట్ చేస్తుంటే లైక్ యు ఆర్ ట్రీటింగ్ దెమ్ ఇన్ అనదర్ వే. అలాంటి వాళ్ళకి కావాలైతే మీకు దానికి ఒక సపరేట్ ప్లేస్ ఉంది కదా. దేర్ ఇస్ అ డిఫరెంట్ సపరేట్ ప్లేస్ ఫర్ దాట్ బిజినెస్. దాన్ని కూడా తక్కువ రెస్పెక్ట్ అని నేను చెప్పను, వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఉన్నారు. బట్ రెండింటిని కలపడం ఎందుకు? ఒక ఆర్టిస్ట్ అవ్వాలంటే మనం ఎంతో ట్రైనింగ్, ఎంతో గురువర్యుల నుంచి నేర్చుకుని, ఎంతో తపస్యాలు చేసి ఆర్టిస్ట్ అయి ఉంటాము. ఎక్కడో డాన్స్ నేర్చుకుని, ఎక్కడో సింగింగ్ నేర్చుకుని, యాక్టింగ్ నేర్చుకుని, ఎన్నో సినిమాలు పనిచేసి వీ హ్యావ్ బికమ్ అన్ యాక్ట్రెస్. సడన్లీ యూ వాంట్ అన్ యాక్ట్రెస్ టు డూ అదర్ థింగ్స్. డోంట్ ఎక్స్పెక్ట్ టూ థింగ్స్ ఫ్రమ్ వన్ పర్సన్. ఆర్టిస్ట్ని ఆర్టిస్ట్లా చూడండి, ఆర్టిస్ట్ రెస్పెక్ట్ ఇవ్వండి, ఆర్టిస్ట్ పని చేయించండి. వేరే పనుల కోసం వేరే ప్లేసెస్ ఉన్నాయి, వేరే మనుషులు ఉన్నారు, వాళ్ళే చెప్పుకుంటున్నారు కదా నా పని ఇదే అని చెప్పి అదే ప్రొఫెషనల్గా చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర వేరే పనులు చేయించుకోండి. కానీ రెండింటిని కలిపి అలా ఆర్టిస్ట్ని వేరేలా ట్రీట్ చేయడం నాకు చాలా ఐ ఫీల్ ఇట్స్ వెరీ బ్యాడ్. అండ్ అది ఒక మన ఇండస్ట్రీలో ఉన్న ఒక పెద్ద మెనెస్ అని నేను అనుకుంటున్నాను. నేను తప్పు పని చేస్తాను, నేను ఇదే పని ఎందుకు చెప్తారు, ఎవరు చెప్పరు అట్లా ఇన్ఫాక్ట్ మమ్మల్ని దే మేక్ అస్ ఫీల్ ఇప్పుడు ఆడ్ గా మనని ఫీల్ చేసుకుంటాం. మీరు ఒకరే చేయట్లేదు, అందరూ చేస్తున్నారు, ఇది నార్మల్. ఈ ఎదగాలంటే లైఫ్ లో ఎదగాలంటే ఇది చేయాల్సిందే. ఇన్ఫాక్ట్ అవునా నేను చేయకపోవడం తప్ప అన్నట్టు అలా ఫీల్ చేపిస్తారు అంతేగాని అవును మనం కానీ కాలం, దేవుడు, టైం అన్నీ నేర్పిస్తారు. ఒక్క నిమిషానికి, కొన్ని సంవత్సరాలకి, కొంత టైంకి అనిపిస్తూ ఉంటుంది, ఓ ఇదే కదా కరెక్ట్, ఇది చేస్తే చూడు నేను పైకి వస్తున్నానని అందరికీ అనిపిస్తూ ఉంటుంది. అండ్ మనం కొంచెం స్లో ట్రాక్లో హార్డ్ వర్క్, కష్టాలు పడుతూ ఉంటాము, అనిపిస్తూ ఉంటుంది. బట్ విత్ టైం, గాడ్, కర్మ ఇవన్నీ తిరిగి వచ్చేసరికి అన్ని కరెక్ట్ వాళ్ళ ప్లేస్లో వాళ్ళు రీచ్. అలాంటి సమస్యలు వచ్చినప్పుడు మీరు ఫేస్ చేసి ఏంటి? అలాంటి సమస్య మీ పర్సనల్ లైఫ్ లో ఫేస్ చేశారా? ఫేస్ ఫేస్ ఆఫ్ కోర్స్ నా కెరియర్ ఇప్పుడు చాలా మంది అదే అంటుంటారు, మీరు 10 years ముందే వచ్చారు, ఇంకెక్కడో ఉండాల్సింది మీరు, ఎంతో చేయాల్సింది మీరు. అది అప్పుడు కూడా నాకు తెలుసు. అప్పుడు కూడా చెప్పేవారు, మీరెందుకు నో అంటున్నారు, మీరు ఎందుకు మిస్ అవుతున్నారు, మీరు చాలా థింగ్స్ మిస్ అవుతున్నారు అనే ఫీలింగ్. సో నాకు తెలుసు ఎంతో థింగ్స్ నా దగ్గరకు వచ్చి నా యాటిట్యూడ్ వల్ల లేదా నా నేచర్ వల్ల వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఓకే అవదని చెప్పి ఎంతో ఆపర్చునిటీస్, ఎంతో ప్రాజెక్ట్స్, ఎంతో మనుషులు దూరం అయిపోయారు. బట్ మై చాయిస్ ఐ డోంట్ రిగ్రెట్ ఇట్. నాకు దాని గురించి రిగ్రెట్ అనేది లేదు. ఐఎమ్ లైక్ ఓకే ఇట్ ఈస్ మై చాయిస్, ఈవెన్ టుడే ఐ స్టాండ్ బై ఇట్. నేను ఈ రోజు కూడా అదే మనిషిని ఉన్నాను. ఆ ఆపర్చునిటీస్ నాకు ఇప్పుడు కూడా వద్దు, ఆ మనుషులు ఇప్పుడు కూడా వద్దు. ఏది ఐఎమ్ నాట్ అయ్యో నేను చేయాల్సింది కదా. ఎంతమందికి అయ్యో అనిపించినా నాకు దాని గురించి అయ్యో అనిపించదు. ఎందుకంటే ఐ థింక్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే సక్సెస్ ఉన్న, ఫెయిల్యూర్ ఉన్న, డబ్బులున్న, ఎంత డబ్బులు సంపాదించి ఏ స్థాయిలో ఉన్నా లాస్ట్కి మనిషికి కావాల్సింది ఫుడ్, క్లోదింగ్, షెల్టర్, నిద్ర, ఇవి. సో నేను సాయంత్రం ఇప్పుడు మాట్లాడేటప్పుడు హ్యాపీగా మాట్లాడతాను. చాలా మంది నాకు మీ నవ్వు బాగుంది, మీరు నవ్వుతుంటే హ్యాపీగా అనిపిస్తుంది అంటారు. మేబీ నేను అవన్నీ చేస్తుంటే ఈ నవ్వు ఉండేది కాదేమో, నేను ఇలా నవ్వేదాన్ని కాదు, నేను ఇలా మాట్లాడగలిగేదా కాదు, నేను ఇప్పుడు అన్ని ఫినిష్ చేసి ఇంటికి వెళ్ళాక ప్రశాంతంగా పడుకునేదాన్ని కాదు. కానీ ఈరోజు నా దగ్గర అవన్నీ ఉన్నాయి కదా, మాట్లాడితే హ్యాపీగా మాట్లాడతాను, ఓపెన్గా నవ్వగలుగుతాను, రూమ్కి వెళ్ళి హాయిగా ఏమీ గిల్ట్, రిగ్రెట్స్ లేకుండా హాయిగా పడుకోగలుగుతాను.
అవి ఏ డబ్బులు ఎంత డబ్బులు ఇచ్చినా రాని థింగ్స్, డబ్బులతో దాన్ని మనం ఇది ప్రైస్ ట్యాగ్ పెట్టలేము. సో అలా ప్రైస్లెస్ థింగ్స్ నేను సంపాదించుకున్నాననే సాటిస్ఫాక్షన్ నాకు ఉంది. ఫైనాన్షియల్గా ఏంటి అంటే? ఫైనాన్షియల్గా ఐఎమ్ సాటిస్ఫైడ్, ఐఎమ్ అ కంటెంట్ పర్సన్. నాకు ఏది కావాల్సినది లేదు, అయ్యో ఇది కావాలి కానీ నా దగ్గర లేదనేది లేదు. అండ్ నేను ఒకసారి ఆలోచిస్తుంటాను, నాకు లోకంలో ఉన్న మొత్తం డబ్బులు నాకు ఇచ్చినా ఆ డబ్బులతో కొనేది నాకు కొనాలని ఉండేది ఏం లేదు. ఆ ఈ డబ్బులు వచ్చా నాకు ఇది కావాలని ఏం లిస్టే లేదు. సో ఐఎమ్ సాటిస్ఫైడ్, ఐ హ్యావ్ ఆల్ దట్ ఐ నీడ్, ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్.